కొంతమందికి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది ప్లాన్ చేయకుండా అని అంటారు కదా. సో ఆ సందర్భంలో కొంతమంది తెలుసో తెలియకో అంటే గర్భస్రావానికి వెళ్తారు. సో అటువంటి సమయంలో అంటే సాధారణంగా తక్కువ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్తో అయిపోతుంది. తర్వాత కొంతమంది సర్జికల్గా కూడా కొంతమంది చేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడే ఎందుకు ప్రెగ్నెన్సీ అనుకొని ఈ సర్జికల్గా చేసిన తర్వాత బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళకి జీవితాంతం పిల్లలు పుట్టని పరిస్థితి కూడా కొంతమందిలో చూశాను నేను యాక్చువల్గా. వాట్ ఈస్ అడ్వైజబుల్ అండ్ వాట్ ఈస్ నాట్ అడ్వైజబుల్? కొన్ని కారణాల వల్ల అబార్షన్ అన్నది మనం ఒక ప్రెగ్నెంట్ అయిన విమెన్కి చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎవరికి చేయాల్సిన అవసరం వస్తుందంటే, ఏదైతే ఒకవేళ గర్భం కనుక హెల్దీగా లేకపోతే, గర్భం ధరించిన తర్వాత అప్పుడప్పుడు బేబీకి హార్ట్ బీట్ అన్నది రాదు. అంటే అన్హెల్దీ ప్రెగ్నెన్సీస్ వల్ల మనకి బేబీ హార్ట్ బీట్ ఆగిపోవటం వల్ల కానీ, లేకపోతే బేబీ కొంచెం గ్రో అయిన తర్వాత ఆ పిండంలో ఏమన్నా అవయవ లోపాలు ఉండటం వల్ల మనం అప్పుడప్పుడు అబార్షన్స్ అన్నది చేయటం అన్నది జరుగుతుంది. సో ఈ అబార్షన్స్ అన్నది మనకి 20 వారాల వరకు మనకి లీగల్గా ఉంటుంది. మన లా ప్రకారం 20 వారాల వరకు లీగల్గా చేస్తూ ఉంటాం. అది ఇప్పుడు లా కొంచెం అమెండ్ అయ్యి 24 వారాల వరకు స్ట్రెచ్ అయింది. సో ఇలా అవయవ లోపాలు ఉండటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ 6 వారాలు ఉందా, 9 వారాలు ఉందా, 10 వారాలు ఉందా, లేకపోతే 16 వారాలు 17 వారాలు అలా ఉందా అన్న దాన్ని బట్టి మనకి అబార్షన్ ఏ మెథడ్లో చేయాలి, అంటే మెడికల్గా చేయాలా, సర్జికల్గా చేయాలా అన్నది కేస్ టు కేస్ మనం డిసైడ్ చేస్తాం. బాగా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే యూజువల్లీ 9 వారాల వరకు మనకి టాబ్లెట్స్ రూపంలో మనం అబార్షన్ అన్నది చేయటం జరుగుతుంది. అంటే కొన్ని రకమైన టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల ఆ అబార్షన్ ప్రాసెస్ అన్నది మనం స్టార్ట్ చేసి ఆ గర్భాన్ని అన్నది తీసేయడం జరుగుతుంది. ఎనామలస్ బేబీస్ కానీ, ఇలా హార్ట్ బీట్ రాని ప్రెగ్నెన్సీస్ కానీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే. అలా కాకుండా చాలామంది ఎర్లీగా స్కాన్స్ మిస్ అవటం వల్ల మనకి లేట్ స్టేజెస్లో మనకి ఇలా పిండంలో ఎనామలీస్ ఉన్నాయని అలా తెలుస్తుంది. ఇలా పిండంలో ఎనామలీస్ ఉన్నాయని మనకి 14 వారాలు 16 వారాలు అలా తెలిసినప్పుడు ఏంటంటే కొన్ని రకాల మెథడ్స్ మనం యూస్ చేయలేం. అంటే ఎర్లీగా చేసినప్పుడు మనం సక్షన్ ఇవాక్యుయేషన్ అనే ఒక ప్రొసీజర్లో మనం ఈజీగా పిండం తీసేయడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా కొంచెం పెద్దగా పిండం అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ఉంటుంది. ప్రతి మనం ప్రొసీజర్కి ప్రోటోకాల్ ప్రకారంగా మనం టాబ్లెట్స్ పెట్టుకొని వాళ్ళకి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఈ అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆ ప్రెగ్నెన్సీని తీసేయడానికి మనం ఆ మెథడ్స్ వాడాల్సి వస్తుంది. సో మీరు అడిగినట్టు ఇంతకుముందు కాలంలో ఏంటంటే డిఎన్సీ అనేది మనకి బాగా కామన్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ డిఎన్సీ ప్రక్రియలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ పిండంని బయటకి తీసేయటానికి డిఫరెంట్ మెథడ్స్, కొంతమంది ఇల్లీగల్గా కూడా చేసేవాళ్ళు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నప్పటికీ అప్పుడుకున్న మెథడ్స్ ప్రకారం గర్భసంచి లోపల పొరని బాగా క్లీన్ చేయటం వల్ల, అంటే ఈ డిఎన్సీ ప్రక్రియలో లోపల కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్లీన్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ క్లీనింగ్ అన్నది మనకి ప్రోటోకాల్ ప్రకారం కాకుండా, అంటే అది చేయాల్సిన విధానంలో కాకుండా గనక ఎక్సెసివ్గా చేస్తే ఆ గర్భసంచి లైనింగ్ దాని కింద పొర కూడా డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ అన్నవి రావు కరెక్ట్గా. ఓకే, ఎందుకంటే గర్భసంచి లైనింగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఒక లైనింగ్ పూర్తిగా ఒకదానికి ఎధిరెంట్ అయిపోయి యాషర్మ్యాన్ సిండ్రోమ్ అని అట్లాంటివి మనకి డెవలప్ అవుతాయి అనమాట. అంటే గర్భసంచి లైనింగ్ ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని కరెక్ట్గా ట్రైన్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండి మనకి చాలా తక్కువ ధరలో అయిపోతుంది అని చెప్పని అన్హెల్దీ ప్రాక్టీసెస్కి వెళ్తూ ఉంటారు చాలా మంది. అలా వెళ్ళి చేయించుకోవటం వల్ల ఫ్యూచర్లో గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ రావటము, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్కి ప్రాబ్లం రావటం అన్నది జరుగుతుంది. సో ఏ పేషెంట్కి ఎట్లాంటి మెథడ్ ఇచ్చి మనం ఆ అన్హెల్దీ ప్రెగ్నెన్సీని తీసేయాలి అన్నదానికి ప్రోటోకాల్ ప్రకారంగా చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద మదర్. ఇది అన్హెల్దీ ప్రాక్టీసెస్ చేయటం వల్ల ఇండియాలో చాలా రూరల్ విలేజెస్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. సో అందుకని డిటెక్ట్ అయినప్పుడు మీకు అందుబాటులో ఉన్న ట్రైన్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవటం అన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్తోని చాలామంది చేస్తారు కదా, అంటే చేసిన తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా? సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్మోనల్లో ఏమన్నా డిఫరెన్సెస్ లేదా మళ్ళీ పీరియడ్స్ విషయంలో ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అన్ఫార్చునేట్లీ ఇండియాలో లీగల్ సిస్టమ్ మనకి లాలో ఉన్నప్పటికీ వితౌట్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బయట కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్, అన్క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అంటే అసలు ట్రైన్ అయిన డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ పిల్స్ అన్నది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అడ్వైజ్ చేయటం వల్ల దాన్ని కరెక్ట్ మోతాదులో తీసుకోకపోవటం వల్ల దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అంటే వాళ్ళకి పీరియడ్ డిస్టర్బ్ అవటం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. నార్మల్గా
పద్ధతి ప్రకారం మన కనుక అబార్షన్ పిల్స్ వాడితే ఫస్ట్ పీరియడ్ అన్నది వచ్చిన తర్వాత వాళ్ళకి నార్మల్గా దే గెట్ దేర్ రెగ్యులర్ సైకిల్స్ బ్యాక్. ఒక్కసారి అబార్షన్ చేయించుకోవడం వల్ల వాళ్ళ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అన్నది మనం చూడం. కాకపోతే ఫస్ట్ టైం అబార్షన్ అయిన తర్వాత మనకి వచ్చే ఫస్ట్ టైం మెన్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అన్నది అదొక్కటి మనకి డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే బాడీ అంతా ప్రెగ్నెన్సీ కోసం రెడీ అయి ఉన్నది. అలాంటిది మనం ప్రెగ్నెన్సీ పోవటం వల్ల మళ్ళీ అది బాడీ రీసెట్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఫస్ట్ 1 or 2 సైకిల్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది కొంతమందికి, ఆ తర్వాత దే గెట్ బ్యాక్ టు దేర్ రొటీన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.